విధంగా ఏ చర్యలు చేపట్టబోతుంది ఏంటి అనేది వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం అండి. సార్, ఈరోజు ముఖ్యంగా అంటే ఇది మీ ప్రస్థానం కాబట్టి అంటే గతంలో మీది అంటే తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రపతి దాన్ని బీఆర్ఎస్గా మార్చుకున్నారు. సరే, అప్పుడు నేపథ్యం ఉన్నది, దాని గురించి మనం చర్చించుకుందాం. దీక్షా దివాస్ పేరుతోటి ఇప్పుడు దాదాపుగా అంటే 16 సంవత్సరాలు కంప్లీట్గా వస్తూ ఉంది. కేటీఆర్ గారు పిలుపునిచ్చారు అన్ని జిల్లా కేంద్రాల్లో దీన్ని చాలా మంచి కార్యక్రమాలు జరుపుకోవాలి, దీన్ని అందరూ ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకోవాలి, ప్రజల్లో మళ్ళీ ఉద్యమ స్ఫూర్తిని రగిలించాలనే ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్తానటువంటి అంశాన్ని ఏ విధంగా చూస్తారు? నిజంగా అటువంటి పరిస్థితులు జరుపుకునే పరిస్థితి ఈరోజు ఉందంటారా? ఖచ్చితంగా ఇప్పుడు ఆ అవసరం మళ్ళీ ఏర్పడ్డదండి. తెలంగాణను ఏదైతే స్వరాష్ట్రంగా సాధించుకున్న తర్వాత జరిగిన పరిణామాల్లో మొదటగా ప్రజలు మరి కేసీఆర్ గారికి టీఆర్ఎస్కు పట్టం కట్టడం జరిగింది. అయితే మొదటి అవకాశంగా ఆయన ధ్వంసమైన తెలంగాణను మరి వికాసం వైపు మళ్లించే ప్రయత్నం చేసిండ్రు. అలాగే మరి అణచివేతకు గురైనటువంటి తెలంగాణ ప్రజలను ఆత్మగౌరవం వైపు మళ్లించే ప్రయత్నం చేశారు. అట్లనే మరి ఈ సంక్షోభం అంటే దాదాపు 1940 నుండి పట్టుకొని 2014 వరకు తెలంగాణ సంక్షోభంలోనే ఉండింది. అది కాంగ్రెస్ పరిపాలన కావచ్చు, తెలుగుదేశం పరిపాలన కూడా కావచ్చు. ఇరు పార్టీలు మరి విధ్వంసాన్ని సృష్టించి ప్రజల సంక్షేమాన్ని మర్చిపోయి అభివృద్ధిని మర్చిపోయిన తరుణంలో సంక్షోభం నుండి సంక్షేమం వైపు మరి రాష్ట్రాన్ని మళ్లించి పరిపాలన. అంటే గత పార్టీలు ఎప్పుడు సంక్షేమం చేయలేదా? ఎక్కడంటే మీరు చూడండి, లెక్క పెట్టుకోవాలి. అందుకోసమే 60 ఏళ్ళ ఒక బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్ చేసింది సంక్షేమం, అంత ఏ పార్టీలు చేయలే. 60 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ చేయలే. దాదాపుగా ఇక్కడ టీడీపీ ఒక 10 సంవత్సరాల పాలించు వాళ్ళు చేయలేదు, ఏ సంక్షేమం చేయలే, ఏది కూడా చేయలేదండి, పట్టించుకోలేదు వాళ్ళు. కాంగ్రెస్ కానీ లేదు తెలుగుదేశం కానీ వాస్తవంగా తెలంగాణ ప్రజల ఓట్లను దండుకొని రాజ్యాధికారాన్ని చేపట్టి పదవులలో ఉన్నటువంటి అధికారాన్ని అనుభవించారు. కానీ ప్రజల బాగోగులను పట్టించుకోలే. ఒకవేళ పట్టించుకుంటే కేసీఆర్ గారు ఏమవసరం ఉండే? ఒకవేళ కాంగ్రెసే నిజాయితీగా నిబద్ధతతోటి ప్రజల పక్షాన నిలబడి ఒకవేళ అభివృద్ధి కార్యక్రమాల చేపడితే ఈ టీఆర్ఎస్ పుట్టేది కాదు కదా. అట్లనే తెలుగుదేశం పార్టీ కూడా మరి పెద్ద మనసుల ఒప్పందం ప్రకారంగా మరి ఆంధ్ర ముఖ్యమంత్రులందరూ ఒకవేళ నిజాయితీగా నిబద్ధతతోటి రెండు కళ్ళు నావే అనే ధోరణితోటి ఒకవేళ ప్రవర్తించినంటే, పరిపాలన అందించినంటే మరి ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ ఆవశ్యకత లేదు కదా. కాబట్టి మరి 1940 నుండి పట్టుకొని 2014 74 సంవత్సరాల తెలంగాణ ప్రజల గోసను పోరాటంలో భాగంగా ఆయన 2001 మరి చంద్రబాబు నాయుడు గారి నుండి విడిపోయి మరి ఆనాడు 1999 ఎన్నికలలో ఏదైతే ప్రజలకు ఇచ్చిన మాట ఉందో, తెలంగాణ ప్రజలకు ప్రాంతానికి ఇచ్చిన మాట ఉందో, ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసానికి మరి వికలుడైనటువంటి కేసీఆర్ గారు మరి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం టీఆర్ఎస్ పార్టీని స్థాపించడం జరిగింది. స్థాపించిన తర్వాత అంటే ఏ ఉద్యమానికైనా కూడా ఒక రాజకీయ కోణంలో చేసే ఉద్యమాలే ప్రజలకు మేలు చేస్తాయి, ప్రజలకు పరిష్కార మార్గాన్ని చూపగలుగుతాయి. కాబట్టి ఈరోజు మరి టీఆర్ఎస్ స్థాపించిన తర్వాత ఒక రాజకీయ వ్యూహకర్తగా ఆయన అన్ని పార్టీలతోటి పన్నులు తీసుకోవడం జరిగింది. అన్ని పార్టీలతోటి పన్నులు తీసుకోకపోతే వాళ్ళని 100% ప్రజలను ముందల పెట్టి ఆయన ఖచ్చితంగా వాళ్ళ మెడలు వంచి మాట వినిపించుకునే పరిస్థితి కల్పించాడు కేసీఆర్ గారు. అలాంటి సందర్భంలోనే ఒకసారి కాంగ్రెస్తో జతగట్టడం, ఒకసారి తెలుగుదేశంతో జతగట్టడం, ఒకసారి భారతీయ జనతా పార్టీతో ఈ విధంగా ఆ 14 సంవత్సరాల ప్రయాసలో ఎన్నో పార్టీల అధిష్టానాలను కలిసి మరి తెలంగాణ ఇవ్వాలి, తెలంగాణ నిజాయితీతో కూడుకున్నటువంటి కోరిక కాబట్టి ప్రజల కోరిక ఇవ్వాలని చెప్పి ఆయన 36 నుండి 38 పార్టీల అధిష్టానాలతోటి మరి ప్రపోజల్స్ పెట్టించడం జరిగింది, రికమెండేషన్స్ చేయడం జరిగింది. అట్లనే మరి కాంగ్రెస్ అప్పుడు UPA 1 UPA 2 ప్రభుత్వాలలో ఉండగా ఏదైతే కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు మరి అధిష్టానం వద్ద నోరు తెరవని పరిస్థితి ఉంటే మరి వాళ్ళ మీద మహాపోరాటాన్ని ప్రకటించి ఇక్కడ కుట్రలు కుతంత్రాలు వన్నుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఒకవైపు ఎదుర్కొంటూ రెండో వైపు రాజశేఖర రెడ్డి గారి
మరి ప్రతాడను కూడా ఎదుర్కొంటూ ఇద్దరి మహానాయకులతో పోరాటం చేసిండు కేసీఆర్ గారు. అలాంటి పోరాటం వేరే వాళ్ళు చేయలేదు, అదే వాస్తవం. ఒకవేళ చేసి ఉంటే కేసీఆర్ గారు చేశారా, ఇంకెవరు చేయలేదా? అంటే ఎప్పుడు కూడా అండి ఉద్యమానికి ఒక నాయకత్వం అవసరం అండి. తెలంగాణ ఉద్యమానికి నాయకత్వ లోపం ఉండింది. అయితే ఆ నాయకత్వ లోపాన్ని తెలంగాణ ప్రజాసమితి ద్వారా మరి పరిపూర్ణత అయిన తర్వాత ఆనాడు పార్లమెంట్ ఎన్నికలకు జరిగిన సందర్భంలో 11 మంది ఎంపీలను తెలంగాణ ప్రజలు ఇచ్చారు. అప్పుడే తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణను ఇందిరాగాంధీ గారు ఉక్కు పాదంతో తొక్కేయడం జరిగింది. మరి ఆ పదవుల పంపకాల్లో భాగంగా చెన్నారెడ్డి గారి ఇష్యూ అందరికీ తెలుసు ఏం జరిగింది అనేది. కాబట్టి వచ్చిన తెలంగాణ పోవడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మళ్ళీ ఉద్యమము మొదలైంది 1971, 72 మళ్ళీ ఉద్యమం మొదలై 2014 వరకు నడిచింది. నడిచిన క్రమంలో 2000 సంవత్సరం ఎప్పుడైతే కేసీఆర్ గారు మరి ఎమ్మెల్యేగా తర్వాత మరి మంత్రిగా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు జరిగిన పరిణామాలన్నీ ఆ ముఖ్యమంత్రి గారికి ఆయా సందర్భాలలో తెలియజేసినా కూడా వినకుండా, అంటే పట్టించుకోకుండా, తెలంగాణ ప్రాంతపు ప్రజలను పట్టించుకోకుండా ఉన్నందుకు గాను ఆనాడు మరి కరెంటు లేక కరెంటు మోటార్లు పోవడం, కరెంటు లేక నీటిపారుదల సాగకపోవడం, మరి రైతాంగం అంతా కూడా విపరీతమైన మరి క్షోభతోటి ఉన్న సందర్భంలో మరణాలు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది రైతులు. దాన్ని చూసినటువంటి కేసీఆర్ గారు నేను కూడా తెలంగాణకి ఏదో ఒకటి చేయకపోతే కుదరదు, మరి నాకు కూడా వయసు ఉంది కాబట్టి ఈ వయసులోనే నేను టేకప్ చేయాలనుకున్నారు. ఆయన తెలంగాణ మేధావులందరితోటి, అన్ని పార్టీల మేధావులతోటి కలిసి మాట్లాడడం జరిగింది. అందులో లోపాయకారిగా కాంగ్రెస్ పెద్దలు కూడా దాంట్లో ఉన్నారు. ఆ సందర్భంలో ఏ పార్టీ సహకరించలేదు అనేది కాదు, ముందుకు వస్తున్న ఆల్ పార్టీస్ ఉన్నారు ఆయన వెనకాల. కాబట్టి ఆయన ముందుండి నడిచారు. ఆ వ్యూహంలో భాగంగానే ఆయన ముందు వరుసలో ఉండి నాయకత్వాన్ని వహించారు. ఆ నాయకత్వం వహించడం వల్లనే ఈరోజు తెలంగాణ వచ్చింది. అని మరి నాయకత్వం వల్ల, ఆయన నాయకత్వం వల్ల వచ్చిందనడానికి కూడా కారణాలు చెప్తా. ఈరోజు ఆయన లాంటి నాయకులు చాలామంది ఉన్నారు కాంగ్రెస్లో, కానీ వాళ్ళు చేపట్టలేదు ఉద్యమాన్ని. అట్లనే తెలుగుదేశంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నాయకులు ఉన్నారు, కానీ వాళ్ళు కూడా చేపట్టలేదు. అంటే పోతే పోనీగా మనకి ఎందుకు పోయి మనకి ఎమ్మెల్యే టికెట్లు వస్తే చాలు, మంత్రి పదవులు వస్తే చాలు అనుకున్నారు, కానీ నిజాయితీగా నిబద్ధతతోటి తెలంగాణ ప్రజల పక్షాన్ని నిలబడలేదు. నిలబడ్డ నాయకుడు కేసీఆర్ గారే. కాబట్టి మరి వచ్చిన తెలంగాణ మళ్ళీ రాకుండా పోతుందనే ఏకైక లక్ష్యంతో మరి ఆనాడు 2009 నవంబర్ 29 తారీఖు నాడు మరి ఆయన ఆమర నిరాదీక్ష చేపట్టడం వల్లనే అదే మలుపురాయిగా అదే దిక్సూచిగా తెలంగాణ రావడానికి ఆ దినము ఆమర నిరాదీక్ష కారణం. దాని తర్వాత జరిగిన పరిణామాలు మీ అందరికీ తెలిసిన విషయం. తర్వాత ఆయన ఉద్యమాన్ని వదిలేయడం, మళ్ళీ దాన్ని ప్రజల యొక్క ఉవ్వెత్తం లేపడం వల్ల దాన్ని మళ్ళీ దాన్ని టేకప్ చేయడం, ఇలాంటి పరిణామాలు 100 చూసాం. రవి గారు నేను అనేది ఏంటంటే ఎప్పుడు కూడా సద్విమర్శలు చేయాలి. విమర్శలు చేసేటప్పుడు ఎవరైనా కానీ, మీరు కానీ మేము కానీ తెలిసిన విషయం అన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వాన్ని కానీ, కేసీఆర్ గారు చేసిన ఉద్యమాన్ని కానీ, కేసీఆర్ గారు అంటే ఆయనను 4 విధాలుగా మీరు చూడండి. ఒక ఉద్యమకారుడిగా చూడండి, పాతకాలపు తెలుగుదేశం ఎమ్మెల్యేగా, మంత్రిగా చూడండి, డిప్యూటీ స్పీకర్గా చూడండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. అట్లనే మళ్ళీ పార్టీ పెట్టిన తర్వాత పార్టీ అధిష్టానంగా చూడండి, దాని తర్వాత ఉద్యమకారుడిగా చూడండి, దాని తర్వాత ముఖ్యమంత్రిగా చూడండి, కేంద్ర మంత్రిగా చూడండి. అంటే విభజించి చూడండి, అప్పుడు అర్థమవుతుంది ఆయన నాయకత్వం ఎంత పటిష్టంగా ఉందా లేదా అనేది. ఆయన సింగిల్ పాయింట్ ఎజెండా, తెలంగాణ రాష్ట్రం వచ్చుడా నేను చచ్చుడా అనే సింగిల్ పాయింట్ నిలబడి తెచ్చిన తెలంగాణలో సాధించింది ఏందనేది కూడా పెద్ద క్వశ్చన్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు గత 10 సంవత్సరాల పరిపాలన మీరు వాస్తవంగా శాస్త్రీయబద్ధంగా మీరు గమనిస్తే ఈరోజు విద్యుత్ ప్రాజెక్టులు మీరు చూసుకోండి, వాటర్ ప్రాజెక్టులు చూసుకోండి, అలాగే ఇండస్ట్రియల్స్ చూసుకోండి. ఒక్కటి కాదు కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కంప్లీట్ డెవలప్మెంట్ అయి ఉంది. అట్లనే ఇండస్ట్రీస్ 24,000 ఇండస్ట్రీస్ ఈరోజు నెలకొల్పబడి ఉన్నాయి టీఎస్ ఐపాస్ ద్వారా. అట్లనే 35 లక్షల ఉద్యోగ కల్పన జరిగింది. బట్ అక్కడ తెలంగాణ ఉద్యోగులు ఎంతమంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉన్నది. కాబట్టి ఈ ప్రభుత్వము లెక్కలేసి నిజంగా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను తెలంగాణ ప్రజలు ఉపయోగించుకుంటారా లేదా అనేది చూడాల్సిన బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వం. కాబట్టి నీటి ప్రాజెక్టులు, విద్యుత్ ప్రాజెక్టులు, ఇండస్ట్రీస్, ఉపాధి కల్పన అన్ని సంపూర్ణంగా కేసీఆర్ గారు చేశారు. అట్లనే ప్రభుత్వంలో 10,000 పైచిలకు ఉన్నటువంటి పోస్టులను
2,33,000 పైచిలకు పోస్టులుగా మలిచిండ్రు. అంటే అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ తీసుకురావడం జరిగింది రాష్ట్రపతి గారితో. అంటే అన్ని ఉద్యోగాలు పార్లమెంట్ ఉద్యోగాలు 2,30,000 ఉద్యోగ కల్పన, ప్రభుత్వ ఉద్యోగ కల్పన. ప్రైవేట్లోనేమో 35 లక్షలు, ప్రభుత్వంలో 2.5 లక్షల వరకు ఉద్యోగ కల్పన జరిపింది. ఇక అంతకంటే ఎక్కువ మరి ఎవరు చేశారు? ఇప్పుడు భారతదేశంలో ఆయన చాలాసార్లు అన్నారు, నాలాంటి పరిపాలన ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా శాస్త్రీయబద్ధంగా చేస్తే నేను ఒప్పుకుంటా అని ఆయన చాలాసార్లు అన్నారు.